పెరటి మొక్కగా ఉన్న జామ నేడు వాణిజ్య రూపును సంతరించుకొని రైతుకు కాసుల ఫలాలను అందిస్తోంది. జామలో అందివస్తున్న నూతన రకాలు, సాంకేతిక పద్ధతులు సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నాయి. విస్తీర్ణంతో పాటే పంటలో చీడపీడలు పెరుగుతున్నాయి. జామ దిగుబడులను, నాణ్యతను దెబ్బతీసే చీడపీడల పట్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో దీర్ఘకాలం పాటు అండగా ఉండాల్సిన తోటలు నాటిన తొలినాళ్లలోనే క్షీణదశకు చేరుకుంటున్నాయి. ప్రధానంగా పండు ఈగ, పిండి నల్లి, ఎండు తెగులు జామను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అందువల్ల జామను ఆశించే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు. జామలో ముఖ్యంగా పురుగులకు వచ్చేసరికి ఈ వర్షాకాల పంటలో ఎక్కువగా వచ్చేది పండు ఈగ. ఈ పండు ఈగ ఎందుకు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది అంటే, ఫస్ట్ మనం జామ తోటలు చూసేసరికి ఫిబ్రవరి, మార్చి దశలో పూతకొచ్చి వర్షాకాలం పంటలో కాయలు పక్వానికి వచ్చే దశలో ఈ పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ఈగ కాయలపైన రంధ్రాన్ని ఏర్పాటు చేసి కాయల్లోకి చొరబడి గుజ్జును తినేయడం వల్ల కాయలు మెత్తగా అవుతాయి. ఆ కాయలు తినడానికి పనికిరావు, మన అమ్మకానికి కూడా పనికిరావు. సో దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు, ముఖ్యంగా వర్షాకాల పంటలో. దీన్ని నివారించాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ కాయలు ఏవైతే ఈ పండు ఈగ రంధ్రాలు చేసి చొచ్చబడిందో అవి ఎక్కడైతే తోటల్లో పడి ఉన్నాయో దాన్ని ఏరేసి నాశనం చేయాలి. నెక్స్ట్ ఇది రాకుండా ముందుగా నివారణ చర్యలు ఏం చేసుకోవాలంటే, ఎండాకాలంలో ప్రతీకాలం మనం ఎండాకాలంలో పొలాన్ని దున్నడం వల్ల మట్టిలో ఉన్న లార్వాలు చచ్చిపోయి బయటికి రావడం వల్ల అవి ఎండిపోయి నెక్స్ట్ కాలంకి వర్షాకాల పంటలో దాని ఉధృతి తక్కువగా ఉంటుంది. అలానే కెమికల్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే, దీన్ని మెలాథియాన్ 2 ml per లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల దీని ఉధృతి తక్కువగా ఉంటుంది. దీన్ని నీటిలోనే కాకుండా లేదంటే మనం 100 గ్రాముల బెల్లం లేదంటే పులిసిన గంజిని నీటిలో కలిపి కూడా ఈ మెలాథియాన్ని మనం మట్టి పాత్రలో వేసి అక్కడక్కడ తోటల్లో పెట్టుకోవడం వల్ల కూడాను ఈ పండు ఈగ ఉధృతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇలానే కాకుండా ట్రాప్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలా మనం ఎకరానికి వచ్చేసరికి 6 నుంచి 8 ఏర్పాటు చేసుకుని, హెక్టార్కి వచ్చేసరికి 25 ట్రాప్లను ఏర్పాటు చేసుకునిచో ఈ పండు ఈగల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పండు ఈగ ఎక్కువగా జామను నాశనం చేస్తుంది వర్షాకాలంలో. దీని నివారణ చర్యలు మనం ముందుగా ఎండాకాలం నుంచి స్టార్ట్ చేసుకుంటే దీన్ని పూర్తిగా మనం నియంత్రించవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకు పురుగులకి వచ్చేసరికి పిండి నల్లి. ఈ పిండి నల్లి కూడా కాయల్ని ఆశించి రసాన్ని పీల్చేసి కాయల్ని మెత్తపరుస్తుంది. అలానే ఈ పిండి నల్లి ఒక జిగురు సబ్స్టెన్స్ని విమర్శించడం వల్ల అది కూడాను కాయలపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణ చర్యలు ఏం చేసుకోవాలంటే, కెమికల్ మెజర్స్ ఎసిఫేట్ 1 గ్రామ్ per లీటర్ని కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పిండి నల్లి ఉధృతి తక్కువ అవుతుంది. నెక్స్ట్ తెగులుకు వచ్చేసరికి ముఖ్యంగా జామలో వచ్చే ఒకే ఒక తెగులు ఎండు తెగులు. ఈ ఎండు తెగులు వచ్చిన చెట్లు ఆకులు ఫస్ట్ పసుపు పచ్చగా మారి ఎండిపోయి వడిలిపోయి రాలిపోతాయి. నెక్స్ట్ దశకు వచ్చేసరికి కొమ్మలు కూడా ఎండిపోయి పైనుంచి కిందకి మొత్తం కొమ్మలన్నీ ఎండిపోయి చివరికి ఆ చెట్టు ఎండిపోయిన దశకు వస్తుంది. ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు వచ్చిన చెట్లన్నీ వెంటనే మనం వేర్లతో సహా పీకేసి ఆ గుంతల్ని కూడా మనం తవ్వి ఆ గుంతల్లో మనం ఏం చేసుకోవాలంటే 1% ఫార్మలిన్ ద్రావణాన్ని ఆ గుంతల చుట్టూ వేసుకోవడం వల్ల అది ఫంగస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ ఫంగస్ కూడా మొత్తం కంట్రోల్ అవుతుంది. అవి మనం ద్రావణాన్ని వేసిన తర్వాత 2 వారాల తర్వాత ఆ స్థలంలో మనం వేరే కొత్త మొక్కను తెచ్చి నాటుకోవడం వల్ల ఈ ఎండు తెగులు ఉధృతి తక్కువ అవుతుంది. ఈ విధమైన చర్యలు పాటించడం వల్ల మీకు జామలో అధిక లాభం ఆశించి పురుగులు తెగులు నివారించబడి రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారు.